Zone Ads, World of Local Business Info. మరియు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా మహోత్సవం మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ మేడ్చల్ మల్కాజ్గిరి అడిషనల్ కలెక్టర్ శ్రీమతి రాధికా గుప్తా మేడం ఐఏఎస్ ECIL అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ వారిని చేస్తున్నారు. వారిని సాధారణంగా ఆహ్వానిస్తాము. మేడం చదువుతూ ఆహ్వానిస్తాము. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మరి అదేవిధంగా మరి అల్వాల్ ప్రాజెక్ట్ CDPO చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు మన మధ్య ఉన్నారు. శ్రీమతి స్వాతి గారిని కూడా వేదికల పైన ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ మేడం. మరి ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథులు శ్రీ మధుసూదన్ రెడ్డి గారు, వారిని అదేవిధంగా గుత్తికొండ కిరణ్ గారిని స్టేట్ ప్రెసిడెంట్ వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. పాపారావు లక్ష్య సాధన, మరి ఉమర్ ఖాన్ సార్ హెలెన్ కెలెన్ ఫౌండర్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి లాస్ట్ టైం కూడా ఇదే విధంగా ఇక్కడనే కండక్ట్ చేశాము. మరి ఈ విధంగా కొనసాగడం నిజంగా సంతోషకరం సార్. అదే విధంగా కె వెంకట్ NPRD స్టేట్ ప్రెసిడెంట్ వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. టైగర్ నరసింహ, మరి పులి నరసింహ రెండు పేర్లు గల సార్ కూడా మన మధ్యలో ఉన్నారు. వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరి వినయ్ గారు VHPS డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరి ఏ కార్యక్రమం అయినా కూడా కార్యక్రమానికి శోభ రావాలి అంటే అధికారం రావాల్సిందే. మరి ముందు ప్రతి విషయంలో మనం ముందుండి మన శ్రీమతి రాధికా గుప్తా మేడం, ఎందుకంటే అంగన్వాడీ సెంటర్స్ లో ఒక అమ్మాయికి కట్న కానుకలు ఇచ్చి బాసాలు పెడితే ఏ విధంగా ఇంటికి వెళ్ళేటప్పుడు ఆడపిల్లకు బాసాలు పెట్టిస్తారో ఆ విధంగా అంగన్వాడీ కేంద్రాల్లో యూటెన్సిల్స్ ప్రొవైడ్ చేసిన శ్రీమతి రాధికా గుప్తా మేడం కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు మార్చ్ 1 మనము ప్రారంభించుకున్నాం. భారత భాగ్య విధాత పంజాబ్ సింధ్ గుజరాత్ హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाहे तब जय गाधा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవము డిసెంబర్ 3వ తారీఖున పురస్కరించుకొని ముందస్తుగా దివ్యాంగులకు క్రీడోత్సవాల కార్యక్రమాన్ని 33 జిల్లాల్లో ముందుగా మేడ్చల్ జిల్లాలో ప్రారంభించిన మా DWO మేడం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వికలాంగులు అనగానే సానుభూతి వద్దు, సపోర్ట్ చేయాలని చెప్పేసి నాకు అనడానికి మన శారదా మేడం గారు ఒక నిదర్శనము. అలాగే కార్యక్రమానికి మన అడిషనల్ కలెక్టర్ గారు కూడా
ఎందుకంటే వారు వచ్చిన తొలి రోజే అంటే వారం రోజుల్లో వారిని కలవడం జరిగింది. వారికి ఇన్విటేషన్ ఇవ్వగానే మేము ఎక్కడో అక్కడికి వచ్చి మా యొక్క అర్జీ తీసుకొని దానికి సాల్వ్ చేసే విధంగా వారు ప్రయత్నం చేస్తున్నందుకు రియల్ కూడా చాలా సంతోషం మేడం. ఇప్పుడు స్పోర్ట్స్ పాలసీ ద్వారా రూరల్ లో ఉండే గ్రామంలో నుంచి కూడా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ రోజున స్పోర్ట్స్ పాలసీ ద్వారా మన ముందుకు వచ్చింది. ఈ రోజున స్పోర్ట్స్ పాలసీ రావటం వల్లనే ఈ రోజున 2016లో దీప్తి మాలిక్ మహిళ, ఆమె సీనియర్ డిజబుల్, ఆమె అనేకమైన పథకాలు సాధించింది పారా ఒలింపిక్ లో. మొట్టమొదటి మహిళ మరి దీప్తి మాలిక్ మనకి అందరు కూడా మన దేశానికి ఆదర్శం. మరి మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దీప్తి జీవంచి నిన్నక లాస్ట్ పారా ఒలింపిక్స్ లో మరి జరిగినటువంటి టోక్యో ఒలింపిక్ లో ఆమె గోల్డ్ మెడల్ రన్నింగ్ లో సాధించింది. ఆమె ఎవరు? ఆటిజం కలిగినటువంటి వ్యక్తి. ఈ రోజున ఇటువంటి స్పోర్ట్స్ పాలసీ ద్వారా మనం అనేకమైన సాధించుకున్నాము. ఇక్కడ యువత ఉన్నది. మరి నిన్నగాక మొన్న మరి టోక్యోలో జరుగుతున్నటువంటి కరాటే పోటీల్లో డెఫెంట్ అన్నటువంటి వ్యక్తులు 7 మంది కూడా మన దేశం నుంచి ఈ రోజున మెడల్ సాధించినటువంటి చరిత్ర మన దేశానికి ఉన్నది. స్పోర్ట్స్ ని మనం వెలికి తీయటం కోసము ఇక్కడ అధికారులు ఉన్నారు. మన మేడం రాధికా గుప్తా గారు ఉన్నారు. ఆమె కంపల్సరీ, అదేవిధంగా DW మేడం గారు ఉన్నారు, శారదా మేడం గారు. ఆమె ఎంతో ఆలోచనతోటి స్పోర్ట్స్ ఇక్కడ ఆమె ఎంతో ఇంట్రెస్ట్ తోటి మనం అనేక మందిని పిలిచి కూడా వాళ్ళ నైపుణ్యాన్ని వెలికితీద్దాం అనేసి మీటింగ్ పెడతాం జరిగింది. కాబట్టి మన జిల్లాలో ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా మరి అదేవిధంగా రాష్ట్ర స్థాయిలోకి పంపించడం కోసము రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వికలాంగులు కూడా నేషనల్కి పంపించి అదేవిధంగా పారా ఒలింపిక్ లో కూడా మన జిల్లా నుంచి కూడా వెలికి తీసి వాళ్ళని పంపించడం కోసం ప్రయత్నం చేయాలని అడిషనల్ కలెక్టర్ గారు మన యొక్క స్పోర్ట్స్ ఈ రోజు ఇక్కడ నిర్వహించేటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినందుకు ఆమెకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ మరి మేడం గారు వికలాంగులు ఎవరైనా సరే ఆమె క్యాబిన్ దగ్గర పోగానే అనేకమైన విషయాలు తెలుసుకొని ఓపికతోటి మరి అటువంటి గొప్ప అధికారి మనకు రావటం చాలా సంతోషకరము. మా MPID రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశం బట్టి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. 8 ఏళ్ల నుంచి హెలెన్ కెల్లర్ ఇన్స్టిట్యూషన్ ఈ బాధ్యతను తీసుకొని డిస్ట్రిక్ట్ వైడ్ కాంపిటీషన్స్ నడుపుతుంది మేడం. కానీ 8 ఏళ్ల నుంచి ఎప్పుడు కూడా మాకు కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ రాలేదు. ఈసారి వచ్చారు, మాకు చాలా సంతోషం ఉంది. ఇకపోతే పిల్లలు కూడా ఈసారి చాలా మంది వచ్చారు, చాలా ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. ఎప్పుడు 8 స్కూళ్ళ నుంచి వస్తున్నారు. ఈసారి 15 స్కూళ్ళ నుంచి వచ్చినట్టున్నారు చాలా మంది పిల్లలు. సో దానికి ప్రతి ఒక్క స్కూల్ యజమానులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన మేడం గారి సందేశాన్ని వినాలి. నేను ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఎం శ్రీశైలం. నేను నేరెడ్మెట్ల జిల్లా పరిషత్ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. మరి నిన్ననే మన అడిషనల్ కలెక్టర్ గారు కౌకూర్ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి వసతులు అన్ని కూడా చూసి చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పట్ల మేడంకి ఎట్లాంటి ప్రేమ ఉందో అర్థమైంది. ఎందుకంటే 6 గంటల వరకు ఉదయం 6 గంటల నుండి వచ్చే వాళ్ళకు కూడా ఖచ్చితంగా టిఫిన్స్ పిల్లలకు ఇవ్వాలి. ఎందుకంటే 10th క్లాస్ పరీక్షలు ఉంటాయి కాబట్టి మార్నింగ్ 6 గంటలకు వస్తారు కాబట్టి సాయంత్రం వరకు ఖచ్చితంగా ఉదయం టిఫిన్ తో పాటు స్నాక్స్ కూడా ఇవ్వమని మేడం గారు చెప్పడం జరిగింది. అయితే అడిషనల్ కలెక్టర్ గారు మా కార్యక్రమానికి రావడం చాలా సంతోషకరం. ఎందుకంటే ముఖ్యంగా విద్యాశాఖ అధికారులను డిఓ మేడం గారిని, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారిని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయవలసిందిగా మరియు DW మేడం గారిని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ. యాదగిరి అన్న కూడా ప్రత్యేకంగా అభినందనలు. ఎందుకంటే యాదగిరి అన్న మంచి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ఆయన కూడా ప్రత్యేకంగా అభినందనలు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి చిల్డ్రన్ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మీకు అంగవైకల్యము అనేది మనము ఏదైతే కార్యదీక్షతో ముందుకెళ్ళి సాధించాలి అనుకుంటామో అలాగే ఏ హ్యూమన్ కి కూడా ఏది కూడా అది అంటే అది ఒక అడ్డంకి కాదు అనేది నా ఉద్దేశం. కాబట్టి మీ అందరూ కూడా ఏదైతే ఈ రోజు అనుకున్నారో లక్ష్య సాధనతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క చైల్డ్ కూడా గర్ల్ గాని బాయ్ గాని ఈ రోజు పార్టిసిపేట్ చేసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మళ్ళీ మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్ లో మీరందరూ మేడం చేతుల మీదుగా బహుమతులు అందుకోవాలి అని అందరినీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఈ సమావేశానికి వచ్చేసిన మన వేదిక పై మీద అందరున్న హోమ్స్ నుంచి పెద్దలకి, డిగ్నిటరీస్కి, మన స్టేట్ తరఫున మన రిప్రజెంటేటివ్స్కి, మన డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అందరికీ, పిల్లలకి హార్టీ గుడ్ మార్నింగ్ అండ్ ఇంటర్నేషనల్ డిసేబిలిటీస్ డే శుభాకాంక్షలు. ముందుగా
దెర్ ఇస్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ టు ది డిపార్ట్మెంట్. మనం ఇందాక ఒక వర్డ్ మళ్ళీ మనం యూజ్ చేసాము, అంటే డిసెబిలిటీ పైన మనం మాట్లాడుతున్నాము. వన్ చేంజ్ దట్ వీ నీడ్ టు బ్రింగ్ ఇస్, వారు డిసేబుల్ కాదు, వారు స్పెషలీ ఏబుల్డ్ ఉన్నారు. మనం ఆ చేంజ్ చేయాలి. మనం వారికి అడ్రస్ చేసినప్పుడు స్పెషలీ ఏబుల్డ్ చిల్డ్రన్ అని చెప్పాలి. అన్లెస్ వీ చేంజ్ ది యాటిట్యూడ్, మనం ఈ యాటిట్యూడ్ చేంజ్ చేస్తేనే వారు కూడా వారికి స్పెషలీ ఏబుల్డ్ లాగా చూస్తారు. సో దిస్ ఇస్ వన్ చేంజ్. అడ్రస్ లో కూడా మీరు ఇది చేంజ్ చేయండి. యు ఆర్ స్పెషలీ ఏబుల్డ్ అండి, మీరు డిసేబుల్డ్ కాదు, స్పెషలీ ఏబుల్డ్ ఉన్నారు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ఇందాక మన సమక్షంలో దీపా మలిక్ గురించి మాట్లాడారు, సుమిత్ అంటిల్ గురించి మాట్లాడారు. మొన్న మన విమెన్ క్రికెట్ బ్లైండ్ టీమ్, దే వన్ ది వరల్డ్ కప్ ఆఫ్టర్ విమెన్ క్రికెట్ టీమ్. మా బ్యాచ్ లో 4 ఆఫీసర్స్ ఆర్ స్పెషలీ ఏబుల్డ్, 4 ఐఎస్ ఆఫీసర్స్ మా బ్యాచ్ లో. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్, అంటే మా బ్యాచ్ లో టాప్ వచ్చిన వారు, అందులో ఒక బ్లైండ్ ఉండే, ఒక హియరింగ్ డిసేబిలిటీ ఉండే, ఇంకో ఇద్దరికి మన ఆర్థోపెడిక్ ఉండే. సో వారు ఇంత ఫైట్ చేసి దే కేమ్ అండ్ బికేమ్ ఐఎస్ ఆఫీసర్స్ ఇన్ ద కంట్రీ. దే ఆర్ సర్వింగ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. అది అని ఒక మాట. సో ఇప్పుడు నేర్చుకోవాల్సిన ఏంటంటే వారి ఎబిలిటీ ఈజ్ మచ్ హైయర్ దెన్ ది కామన్ పబ్లిక్. అంత కాన్ఫిడెంట్ గా ఉంటారు, అంత ఏబుల్ గా ఉంటారు. సో ఐ నో మీరు అందరు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చారు, ఆడుకోవడానికి వచ్చారు. సో ఐ విల్ నాట్ టేక్ టైం. మీ అందరికి ఆల్ ద వెరీ బెస్ట్. ప్లీజ్ ఎంజాయ్. మరి కార్యక్రమం ప్రారంభోత్సవానికి మరి మేడం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Subscribe to our channel, click the bell icon and select all.